కుబేరా, ఎలా ఉన్నావు? నమస్తే అన్న. నమస్తే నమస్తే, కూర్చోండి. ఎలా ఉన్నాడు మా అన్నయ్య గారి పుత్రరత్నం? ఇంకెలా ఉంటాడన్నా, టెన్షన్తో ఏం చేయాలో తెలియక జుట్టు పీక్కుంటున్నాడు. వెరీ గుడ్. మీ నెక్స్ట్ మూవ్ ఏంటి? రేపు సాయంత్రం 5 నా డబ్బు నా చేతిలో పెట్టకపోతే అందరి ముందు వాడి పరువు గంగలో కలిపేస్తాను. డబ్బివ్వకపోతే వాడి పెళ్ళాన్ని ఎత్తుకెళ్ళిపోతా అన్నావుగా, ఆ సంగతి మర్చిపోకు. అదెలా మర్చిపోతానన్నా, అదే కదా నా ఫైనల్ అస్త్రం. దుర్మార్గులారా, మీరసలు మనుషులేనా? కొంచెం కూడా మనస్సాక్షి లేకుండా మాట్లాడుతున్నారు కదరా. దేవా, ఒక పక్క ఇతను ఆ రాజాకి మనీ ప్రెషర్ ఇస్తూనే ఉంటాడు, నువ్వు ఆ అక్షయని వాళ్ళ నాన్నని కంటిన్యూగా వాచ్ చేస్తూనే ఉండు. అలాగే అమ్మా. వాళ్ళకి ఎక్కడా ఒక్క రూపాయి కూడా దక్కడానికి వీల్లేదు. వాళ్ళెవరిని అడిగినా ఏదో ఒక కారణం చెప్పి బయటికి గెంటేయాలి కానీ ఏ ఒక్కరూ డబ్బు ఇవ్వడానికి వీల్లేదు. అదంతా నువ్వే చూసుకోవాలి. కళ్ళకు గంతలు కట్టి అడవిలో వదిలేస్తే ఎలా ఉంటుందో వాళ్ళ అనుభవంలో తెలుసుకోవాలి. జాగ్రత్త, ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ చేయడానికి వీల్లేదు. తర్వాత నాకు రీజన్స్ చెప్పకండి, అర్థమైందా? అస్సలు మిస్ చేయనమ్మా. రేపు అక్షయ ప్రకాశాల జీవితాలు ఫినిష్ అవబోతున్నాయి. నేను చూసుకుంటానమ్మా. వాళ్ళ జీవితమే కాదు, ఆ రాజాగాడి జీవితం కూడా ఫినిష్ అవ్వాలి. వాడి వల్ల నేను చాలా నష్టపోయాను. ఆ అక్షయ వల్ల నా కూతురు చాలా అవమానాలు పడింది. అందుకే చెప్తున్నా, రేపటితో వాళ్ళ అంతం చూడాలి.